హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిప్టో గ్యాన్ తెలుగు. న్యూ వీక్, న్యూ మండే. డేటా అయితే చూడాలి ఇవాళ. బిట్కాయిన్ ఎలా కమింగ్ డేస్ లో ట్రేడింగ్ అవబోతుంది అని చెప్పి నాకైతే కొన్ని బుల్లిష్ సెంటిమెంటల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇదే టైంలో ఆల్ట్స్ లో కొంచెం ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే బిట్కాయిన్ తరఫు నుంచి కూడా మనం ఒక ఐ సైట్ చూడాల్సిన జోన్ అయితే కనిపిస్తుంది. మోర్ ఓవర్ ఇక్కడ నుంచి కొంచెం పాజిటివ్ సెంటిమెంట్స్ కనిపించడానికి 90% ప్రాబిలిటీ ఉంది. ఇన్ కేస్ వరస్ట్ సినారియో కనిపించినా కానీ మనం దానికన్నా కింద ఏదైతే మనం ప్రీవియస్ గా మాట్లాడిన 74 to 72 ఆర్ 76 to 72 ఈ జోన్ ఉంటుందో ఇది నెక్స్ట్ సపోర్ట్ కింద అయితే మారుతుంది. బట్ దానికన్నా ముందు ఇక్కడ నుంచి ఒక మంచి డెడ్ క్యాట్ బౌన్స్ అని ఎన్నో రోజుల నుంచి అయితే చెప్తున్నాను కదా, ఆ డెడ్ క్యాట్ బౌన్స్ కనిపించడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. మోర్ ఓవర్ మార్కెట్ ఒక మంచి బుల్ రన్ లోకి వెళ్లే ముందు కూడా ఇలాంటి ఒక మూవ్ తీసుకొని వచ్చి వెళ్తూ ఉంటుంది. బట్ మన మాటల కన్నా డేటా ఏం చెప్తుంది అన్నది అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఎక్సెల్ చార్ట్స్ లో ఏ డేటాని ప్రింట్ అవుతుంది, బయర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు, సెల్లర్స్ ఎక్కడ ట్రాప్ అవుతున్నారు, దానికన్నా ముందు మనం బిట్కాయిన్ చార్ట్స్ లో RSI ఇండికేటర్ ఏం చెప్తుంది అండ్ అట్లాగే MACD ఇండికేటర్స్, అట్లాగే ప్రీవియస్ గా మనం ఇంతకుముందు చూసేవాళ్ళం కదా ఈ ఇండికేటర్స్ అన్ని. వీటిల్లో అసలు ఏ బులిష్ డైవర్జెన్స్ కనిపిస్తున్నాయి లేకపోతే బేరిష్ డైవర్జెన్స్ కనిపిస్తున్నాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాము. బిట్కాయిన్, ఎథీరియం అండ్ బిట్కాయిన్ ఇండెక్స్ ని చూసి ప్రీవియస్ గా ఏ వీడియోలో అయితే ఆల్ట్స్ మీద తప్పకుండా ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొని వస్తా అన్నాను కదా, అది తీసుకురాలేకపోయాను. దీంట్లో ఈ వీడియో కొంచెం లాంగ్ అయినా కానీ తప్పకుండా ఆల్ట్స్ ని మొత్తం కవర్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ట్ లో మనం ఎక్కడ ఒక ఐసైట్ ని చూడాలి, ఎక్కడ మళ్ళీ ఒకవేళ వస్తే మనం ప్రాఫిట్ బుకింగ్ చేయాలి, లేకపోతే అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి అన్న జోన్స్ గురించి మనం డిస్కస్ చేస్తూ ఇవాళ ఆల్ట్స్ మీద అండ్ అట్లాగే మోర్ ఓవర్ వీక్లీ క్లోజింగ్ వచ్చింది కాబట్టి కమింగ్ వీక్స్ లో అండ్ కమింగ్ డేస్ లో మనం బిట్కాయిన్ లో ఎలాంటి మూవ్మెంట్ చూడడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి వీటి గురించి అయితే చూద్దాము. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కంటెంట్ లోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో ఫస్ట్ మనం ఆల్ సీజన్ ఇండెక్స్ ని చూస్తే కనుక ఆల్ సీజన్ ఇండెక్స్ 39 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఇక్కడిక్కడే మనం ఆల్మోస్ట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అక్యూములేషన్ లో ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇంకా ఇది మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అక్యూములేషన్ లో అయితే ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా కానీ మన ఆల్ట్ సీజన్ ఇండెక్స్ కొంచెం మంచి హై పొటెన్షియల్ లో వస్తేనే కానీ ఆల్ట్స్ లో మూవ్మెంట్ చూడడానికి అయితే కొంచెం కష్టం అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ ఓవర్ క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్ నుంచి అయితే మనకి ఇప్పుడే కొంచెం పెరుగుతుంది. ఎక్స్ట్రీమ్ ఫియర్ లో ఉన్నంతసేపు ఇది ఒక బైబ్యాక్ ఆపర్చునిటీ. గుర్తుంచుకోండి, ఎప్పుడెప్పుడైతే మార్కెట్ ఎక్స్ట్రీమ్ ఫియర్స్ లోకి వచ్చిందో ఎట్లాంటి ఆపర్చునిటీస్ బిట్కాయిన్ లో ఇవ్వడం జరిగింది, టోటల్ మార్కెట్స్ లో ఇవ్వడం జరిగింది అన్నది ఇవాళ నేను మీకైతే చూపిస్తాను. అండ్ కాయిన్ గ్లాస్ పరంగా చూసుకున్నా కానీ మొత్తం మార్కెట్ మొత్తం మీకు లిక్విడిటీ మొత్తం షార్ట్స్ పైనే ఉంది. సూన్ ఎంత లేదన్నా వీటన్నిటిని 96 ఆర్ 1 lakh చేంజ్ లో మొత్తం వీళ్ళందరినీ ఎవరెవరైతే షార్ట్స్ బిల్డ్ చేశారో వీళ్ళందరినీ లిక్విడేట్ చేయడానికి తప్పకుండా మార్కెట్ అయితే వస్తుంది. ఫస్ట్ బిట్కాయిన్ ని చూస్తే కనుక బిట్కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ $86,000 లో అయితే ట్రేడింగ్ అవుతుంది. సో ఏదైతే మనం సపోర్ట్ కింద మాట్లాడామో ఇప్పుడు ఇన్నాళ్ళు 82 to 86 అన్నది ఈ సపోర్ట్ అయితే హోల్డ్ చేసింది. దీనిపైన ఏదైతే సపోర్ట్ ఉందో ఇది హోల్డ్ చేయలేదు, ఇది సపోర్ట్ హోల్డ్ చేయలేదు, అది ఇన్వాలిడేషన్ అని చెప్పొచ్చు 94 to 92. బట్ అది ఒక గుడ్ సపోర్ట్, బట్ అవ్వలేదు, సపోర్ట్ హోల్డ్ చేయడం అయితే అవ్వలేదు. బట్ ప్రెసెంట్ ఈ సపోర్ట్ అయితే మనకి హోల్డ్ చేస్తుంది 86 to 82 అన్నది. అండ్ మోర్ ఓవర్ RSI ఎప్పుడైతే ఇట్లా వీక్ అయిపోయిందో టువర్డ్స్ 20 ఆర్ 23 ఆర్ 24 ఎప్పుడెప్పుడు మనకు కనిపించిందో ఒకసారి అయితే చూద్దాము. అంతలాగా వీక్ అవ్వడం టువర్డ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ పాయింట్ లో 78, ఈ పాయింట్ లో ఎప్పుడైతే RSI ఇంత వీక్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఓవర్ సోల్డ్ జోన్ లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత మార్కెట్ టువర్డ్స్ 78 నుంచి మళ్ళీ ఎంత దాకా వెళ్ళింది, $122,000 దాకా వెళ్ళింది. అట్లానికి మనకి 126 కూడా ఇక్కడ నుంచి వెళ్ళిన మూవ్ లోంచే వచ్చింది. దానికి ముందు ఒకసారి టచ్ అయింది టువర్డ్స్ అది 53,000, అక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ $106,000 లోకి అయితే మళ్ళీ మూవ్ తీసుకురావడం అయితే జరిగింది. దానికి ముందు 23 ఆగస్ట్ అనుకోండి $25,000 లో ఉండేది, ఒకసారిగా ఆగకుండా $73,000 లోకి అయితే మూవ్ అయింది మార్కెట్. సో మనం ప్రెసెంట్ ఏంటి అని అంటే బేర్ మార్కెట్ లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. అఫీషియల్ గా మనం బేర్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవుతామని చెప్పాను, ఎప్పుడైతే మనం ఈ ట్రెండ్ లైన్స్ ఉన్నాయి చూసారా, అట్లీస్ట్ $74.84 కన్నా 74,000 ఎగ్జాక్ట్లీ 74,000 కన్నా కింద మనం క్యాండిల్ క్లోజ్ ఇచ్చాము అని అంటే అఫీషియల్ గా మనం బేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాము. ఇది బేర్ మార్కెట్ లోకి ఎంటర్ అయినట్టు కాదు. అండ్ మోర్ ఓవర్ ఇది 3-day టైం ఫ్రేమ్ లో చూసుకున్నా కానీ ఎప్పుడెప్పుడైతే ఓవర్ సోల్డ్ జోన్ లోకి టువర్డ్స్ చాలా రేర్ గా వస్తుంది, అంత ఈజీగా వచ్చేది కాదు. ఒక 1 day 2 days లో వచ్చే ఓవర్ సోల్డ్ జోన్ కాదు ఇది. RSI లో 29 లో ప్రకారంగా చూసుకుంటే మనం అదే 29 మనకి ఎక్కడ హిట్ అయింది, ఇక్కడ 2022 లో హిట్ అయింది. మళ్ళీ ఎక్కడ అవ్వలేదు చూడండి, 23 లో 29 హిట్ అవ్వలేదు, బట్ ఎక్కడ దాకా హిట్ అయింది 35 ఆర్ 32 ఆ చేంజ్ లో. ఎప్పుడు అది 23 లో. దానికన్నా ముందు ఎప్పుడు మనం ఈ జోన్ లోకి టచ్ అవ్వలేదు. ఫర్ ద ఫస్ట్ టైం RSI అన్నది చాలా మంచి ఓవర్ సోల్డ్ జోన్ లోకి అయితే వచ్చింది గైస్. ఇక్కడ నుంచి ఎప్పుడైతే మనకి టువర్డ్స్ ఇది ఎక్కడ నుంచి $25,000 నుంచి ఆగకుండా మనం $74,000
$1000 దాకా వచ్చాం. దాని తర్వాత ఒక మంచి మళ్ళీ రీట్రేస్మెంట్ ఆర్ కన్సాలిడేషన్ అని చెప్పండి, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ జోన్ అని చెప్పండి, ఏదైనా కానీ దాని తర్వాత మళ్ళీ ఒక అగ్రెసివ్ మూవ్. సో ప్రెసెంట్ ఈ స్టేజ్ లో అయితే మనకి బిట్ కాయిన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మీ వ్యూ కూడా చూడండి, మీ ఐ సైట్ కూడా పెట్టండి. మోరోవర్ మనం MACD లో చూస్తే కనుక 3-day టైం ఫ్రేమ్ లో కొంచెం క్రాస్ ఓవర్ అండ్ ఇక్కడ బేరిష్ క్రాస్ ఓవర్ అన్నది మనకి ఇక్కడ వచ్చింది. టువర్డ్స్ ఎక్కడ వచ్చింది, అది $1,15,000 లోనే వచ్చింది. డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక మళ్ళీ మనం కొంచెం RSI ప్రకారంగా ఉన్న మూవింగ్ యావరేజ్ ఎల్లో లైన్ పైన క్రాస్ అవడానికి చేంజ్ ఓవర్ కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ MACD లో కూడా కొంచెం బుల్లిష్ చేంజెస్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఈ ఇండికేటర్ బుల్స్ వర్సెస్ బేర్స్ గురించి. బేర్స్ కూడా ఇక్కడ కొంచెం వీక్ అవుతున్నారు, ఇది కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ బేర్స్ యూజువల్ గా అంత పవర్ లో అయితే లేదు. డే బై డే అని చెప్తున్నాను, విత్ ఇన్ హవర్స్ లో కూడా కాదు, డే బై డే బేర్స్ కూడా కొంచెం వాళ్ళ పవర్ ని అయితే లూజ్ చేసుకుంటున్నారు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ గా చూడండి. నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటి అని అంటే, ఇక్కడ నుంచి ఒక డెడ్ కేట్ బౌన్స్ అయితే వస్తుంది. ఇన్ కేసు రాకపోయినా నేను ఒక చిన్న టైప్ ఆఫ్ మార్కెట్ లో ఏమన్నా మ్యానిపులేషన్ వచ్చినా కానీ యూజువల్ గా కొత్త చిన్న లోని క్రియేట్ చేసి ఇలా క్రియేట్ చేసి ఇలా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంది. దీన్ని అయితే చూస్తూ ఉండండి. లేదు అని అంటే ఈ సపోర్ట్ ని మనం హిట్ చేసాము అని అంటే ఇన్స్టాంట్ బౌన్స్ బ్యాక్ చూడడానికి కూడా పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టువర్డ్స్ మనం ఎథీరియం లోకి వస్తే కనుక ఎథీరియం పర్ఫెక్ట్ జోన్ లో ఉంది గాయస్. ఎవ్వరు ఇక్కడ అక్యుములేట్ చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది నేను మల్టిపుల్ టైమ్స్ కొన్ని వందల సార్లు అండ్ ప్రీమియం గ్రూప్స్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ నేను ఎంతో మందికి అయితే చెప్పాను, ఈ జోన్ చాలా ఇంపార్టెంట్ జోన్ ఫర్ ఎథీరియం. టువర్డ్స్ 2450 to 2710 యావరేజ్ గా మనకి 261218 దాకా అయితే వచ్చింది, 2618 దాకా అయితే వచ్చింది. ఇంకా మన $150 డౌన్ సైడ్ మూవ్ ఉంది. ఇన్ కేస్ నేను చెప్పినట్టు ఏమన్నా దీంట్లో కూడా ఒక ఇన్వాలిడేషన్ తీసుకొచ్చి ఏమన్నా చేయాలి అనుకుంటే కనుక టువర్డ్స్ మనం 2425 దాకా మనం ఒక లోని చూసి సూన్ ఇక్కడ నుంచి హిట్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఎథీరియం దీని తర్వాత ఎక్కడన్నా హ్యూజ్ గా ఫాల్ అయ్యి ఆగుతుంది అని అంటే అది $1,800 లోనే ఆగుతుంది. బట్ ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ జోన్ ఫర్ ఎథీరియం. ఎథీరియం ఎవరైనా ఒక ఐ సెట్ పెట్టాలి అనుకుంటే కనుక ఎథీరియం ఇక్కడ అక్యుములేషన్ తర్వాత ఆల్మోస్ట్ ఇది 4,500 తర్వాత మంచి అక్యుములేషన్ జరిగిన ఒక జోన్ ఏదైనా ఉంది అంటే 2,710 to 2,450. ఈ జోన్ మిస్ అవ్వకండి. మరోవర్ మనం బిట్ కాయిన్ డామినెన్స్ లో చూసుకుంటే కనుక నా ప్రీవియస్ వీడియోలో అయితే చెక్ చేయండి. బిట్ కాయిన్ డామినెన్స్ ఎప్పుడైతే ఇట్లా బ్రేక్ అయిందో దాని తర్వాత ఒక రీటెస్ట్ అయితే పెండింగ్ ఉంది. ఆ రీటెస్ట్ తర్వాత ఇలా ఫాలో అవడానికి అయితే ఛాన్స్ ఉందని చెప్పడం జరిగింది. సేమ్ యాజ్ పర్ అనాలిసిస్ మనం డామినెన్స్ కూడా సేమ్ అదే జరుగుతుంది. మనకి ఇట్లా రీటెస్ట్ అయితే జరిగింది. సూన్ మనం 58.48 లోకి చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది డామినెన్స్ ప్రకారంగా. ఇన్ కేసు ఏమన్నా హాల్ట్స్ లో ఇదే టైంలో ఇన్వెస్ట్ చేయాల్సిన టైం ఇది రిస్క్ తీసుకోవాల్సిన టైము, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాల్సిన టైం అయితే కాదు. అండ్ మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నాను, మోర్ ఓవర్ ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇది జస్ట్ నా ఎడ్యుకేషన్ పర్పస్ మీద చేస్తున్న అనాలిసిస్ మాత్రమే. ఇన్ కేస్ దీని ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కింద మాత్రమే తీసుకోండి, కానీ ఫైనాన్షియల్ అడ్వైస్ ప్రకారంగా అయితే అస్సలు తీసుకోవద్దని నేనైతే రికమెండ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ కమింగ్ టు ఆల్ట్స్, నేను ఆల్రెడీ ముందే చెప్పాను ఇంపార్టెంట్ ఆల్ట్స్ ని మాత్రమే కవర్ చేస్తాను అని చెప్పి. సో ఫస్ట్ ఆల్ట్ వచ్చేసరికి ఆండో గైస్. సో ఆండోని అయితే మనం తప్పకుండా చూడాలి. ప్రెసెంట్ ఎక్కడైతే ఆండో ఉందో 47 cents లో ఉంది ఆండో. సో ఆండోకున్న సపోర్ట్ వచ్చేసరికి ఇది ఒక మనకి SNR ఫ్లిప్ జోన్ అని అంటాం వీటిని. ఎస్, ఎగ్జాక్ట్ గా ఆండో మంచి సపోర్ట్ లో అయితే కనిపిస్తుంది. టువార్డ్స్ అది 40 cents దాకా మనకు ఒక యావరేజ్ డిప్ బయింగ్ అయితే ఉంది. దాని తర్వాత మనం ఏదైనా ఆండోలో చూడాలి అని అంటే టువార్డ్స్ 28 cents లో అయితే చూడొచ్చు, దానికన్నా కింద అయితే లేదు. ఇది ఆండోకి మనం చూడాల్సిన నెక్స్ట్ ఏదైనా ఈ 2 zones లో అయితే చూడండి. ఫస్ట్ బయింగ్ జోన్ అని చెప్పడం కన్నా మంచి సపోర్ట్ జోన్ అని చెప్తాను. సో ఫస్ట్ సపోర్ట్ జోన్ ఇది. ఇక్కడ నుంచే మనకి క్విక్ బౌన్స్ బ్యాక్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి ఆండోకి బౌన్స్ ప్రాబిలిటీ ఛాన్సెస్ అయితే హైగా అయితే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయింది అని అంటే నెక్స్ట్ మన DCA పాయింట్ అన్నది ఆండోలో 28 to 19 cents అయితే ఉంటుంది, గుర్తుంచు. నెక్స్ట్ వచ్చేసరికి ఆస్టర్ గాయస్. ఇది ఎప్పుడైతే ఆస్టర్ $1.39 దగ్గరకు వచ్చిందో ఇది నేను కొన్ని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నాను, కానీ మిగతా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ చేస్తా అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశాను. రీజన్ ఏంటి అని అంటే రెసిస్టెన్స్. సో ఎగ్జాక్ట్ గా అక్కడ నుంచే మళ్ళీ మనకి ఫాలో అవుతూ కనిపిస్తుంది. ఆస్టర్ లో ఇన్ కేస్ మన ఫస్ట్ వ్యూ ఎక్కడన్నా చూడాలి అని అంటే టువార్డ్స్ అది $1 చేంజ్ లో అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేస్తే కనుక ప్రీవియస్ గా ఉన్న ఆల్ టైమ్ లో ఏదైతే ఉందో 81 cents ఏదైతే ఉందో అక్కడ చూడడానికి అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అవాక్స్ గైస్. సో అవాక్స్ లో మనం తప్పకుండా ఒక ఐ వ్యూ పెట్టాల్సిన జోన్ వచ్చేసరికి 13
15-15.95 ఏదైతే ప్రీవియస్ గా ఉన్న సపోర్ట్స్ ప్రకారంగా ఉన్న జోన్ ఉందో ఇదే ఫస్ట్ సపోర్ట్. ఇన్ కేస్ ఇది బ్రేక్ చేసింది అని అంటే మనం 9.48 to 8.57, బట్ ఇక్కడ నుంచే బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి ప్రాబిలిటీ చాలా హ్యూజ్ గా కనిపిస్తుంది. సో ఇది ఒకసారి చూడండి, ఎందుకంటే రీసెంట్ గా మనకి ఎక్కడైతే బయర్ స్టార్ట్ అయ్యారో అది ఈ జోన్ నుంచే మోస్ట్లీ 12.08 కన్నా కింద క్యాండిల్ క్లోజ్ రానంత సేపు ఈ బయర్స్ అందరూ వీళ్ళ పొజిషన్స్ అయితే సేఫ్ గా ఉంచుకుంటారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. సో యూజువల్ గా వీళ్ళు సేఫ్ గా ఉండాలి అని అంటే దీన్ని ఇక్కడ నుంచే మనకి బౌన్స్ బ్యాక్ అయితే చేయాలి. సో ఆల్మోస్ట్ వీళ్ళు సేఫ్ ఉండాలి అని అంటే ఇక్కడ నుంచే పాసిబిలిటీ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. గుర్తుంచుకోండి, యాజ్ పర్ ఇది ఓన్లీ డేటా ప్రకారంగా మాత్రమే చెప్తున్నాను. కేసు అది బ్రేక్ అయినా కానీ మనకి పాయింట్ ఆఫ్ రిలీజ్ కానీ లేకపోతే ప్రీవియస్ గా మనకి ఏదైనా October 10th వచ్చిన సపోర్ట్ కూడా ఇక్కడ నుంచే తీసుకుంది చూడండి, టువర్డ్స్ 8.57 ఈ జోన్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి రెండర్ గాయస్. రెండర్ ఇంకా సపోర్ట్ లోకి అయితే పర్ఫెక్ట్ సపోర్ట్ లోకి అయితే రాలేదు. సో వస్తుందని అయితే హోప్ చేస్తున్నాను. టువర్డ్స్ అది 1.538 to 1.3222. రీజన్ ఏంటి అని అంటే రెండర్ ని సజెస్ట్ చేయడానికి, సో ఈ డెడ్ క్యాట్ బౌన్స్ లో నేను ఏ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ ఇస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అదొక్కటే మెయిన్ రీజన్. అండ్ మోర్ ఓవర్ విఆర్విపి కూడా ఎంత హ్యూజ్ ఆఫ్ అక్యూములేషన్ టువర్డ్స్ 2.489 to 1.239. చాలా వేల్స్ సైలెంట్ గా అక్యూములేషన్ చేసుకోవడం అంటే ఇదే గైస్. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే అప్పుడు దాని కింద 91 to 31 cents అయితే ఉంది, కానీ దానికన్నా ముందు ఈ సపోర్ట్ ని హోల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెండర్ కి 1.3 లోపు ఉన్న జోన్, ప్రెసెంట్ ఉన్న జోన్ లో కూడా మనం ఒక డీసీ అయితే చేయొచ్చు. ఇదైతే చూడండి, రెండర్ ఏ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఎక్స్పోనెన్షియల్ మూవ్ రావడానికి హై ప్రాబబిలిటీ ఉంది ఇన్ కేస్ ఆ డెడ్ క్యాట్ బౌన్స్ వస్తే కనుక. నెక్స్ట్ వచ్చేసరికి సూయి గైస్. సూయి ట్రేడింగ్ అరౌండ్ 1.3685 అయితే ట్రేడింగ్ అవుతుంది. దాన్ని నాకు ఐసెట్ ప్రకారంగా 1.2571 to $1 మధ్యలో అయితే కనిపిస్తుంది. దానికన్నా ముందు ఇక్కడ పిఓఆర్ అయితే ఉంది, పాయింట్ ఆఫ్ రిలీజ్ అని అంటూ ఉంటాము. సో ఇక్కడ నుంచే ఈ ఎక్స్పోనెన్షియల్ మూవ్ రావడానికి మెయిన్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇది టువర్డ్స్ 90 cents to మనకి 1.11 ఈ రేంజ్ లో అయితే ఉంది. ఇది ఒక మంచి సపోర్ట్ ఇది ఒక ఫస్ట్ మంచి సపోర్ట్ సూయికి. ఆల్మోస్ట్ నేను సూయిలో టువర్డ్స్ 1.5 దగ్గరే ఒక మంచి డీసీ అయితే చేశాను. సో అసలు డీసీఏ కాదు, నా ఫస్ట్ బయింగ్ 1.5 లో జరిగింది రీసెంట్ గా. ఎందుకంటే సూయిలో మనం సూయిని చాలా పాత అనాలిసిస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూసుంటే కనుక సూయి మనం ఆల్మోస్ట్ $2-3 లోనే చూసాము. మల్టిపుల్ టైమ్స్ చెప్పాను సూయి ఈ జోన్స్ ని టచ్ చేయాలి, టచ్ చేస్తేనే నేను బై చేస్తాను, టచ్ చేస్తేనే నేను బై చేస్తాను అని చెప్పి. నా ఫస్ట్ బయింగ్ 1.5 అయింది. ఆ టెక్నికల్ పరంగా నాకైతే తెలుసు నేను ఎందుకు అక్కడ ఎంట్రీ తీసుకున్నాను అని చెప్పి. ఇన్ కేస్ ఈ 2 zones కి వచ్చినా కానీ నేను సూయిలో ఎంట్రీ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను. టువర్డ్స్ అది 1.25 to $1 అండ్ దానికన్నా కింద ఉన్న 72 to 54 cents ఈ రెండిట్లో నేనైతే డిసైడ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో ఇది హోల్డింగ్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ అట్లాగే బుల్ రన్ కి కూడా హోల్డ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓపీ గైస్, ఆప్టిమిజం ప్రోటోకాల్. ఇది చాలా కామెంట్స్ లో వచ్చింది. సో దాని ప్రకారంగానే నేనైతే దీన్ని పిక్ చేసుకుంటున్నాను. అసలు ఓపీని మనం లాంగ్ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేస్తే కనుక ఓపీకి ఏదైతే మంచి సపోర్ట్ ఉందో టువర్డ్స్ అది 44 to 63 cents అది కూడా బ్రేక్ చేసేసుకుంది. అది అసలు గుడ్ సైనే కాదు బ్రేక్ చేయడం, బట్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే నేను ప్రీవియస్ బుల్ రన్ కి సంబంధించిన కొన్ని ఆల్ట్ చూస్తే కనుక మంచి పీక్ మూమెంట్ కి తీసుకెళ్లే ముందు ఏదైతే మేజర్ సపోర్ట్స్ ఇంకా రీటైల్ మొత్తం ఫ్లష్ అవుట్ చేయాలి అనుకున్నా, లేకపోతే రీటైల్ ని మొత్తం ఎగ్జిట్ చేయాలి అనుకున్నా, ఇలాంటి మూవ్స్ అయితే కనిపించాయి నాకు కొన్ని వాటిలో. సో ఆ ప్రకారంగా మనం 3 weeks ఆర్ మంత్లీ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక అది పెద్ద బేర్ విషయం కాదు. బట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో కూడా చాలా క్యాండిల్స్ అయితే క్లోజ్ అయ్యాయి. బట్ సూన్ ఇది బుల్లిష్ లోకి అయితే చేంజ్ అవ్వచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రీవియస్ గా మనకి October 10th వచ్చిన డిప్ ప్రకారంగా చూసుకుంటే కనుక మనం ఇది డీప్ రిట్రేస్మెంట్ జోన్ లో అయితే ఉంది టువర్డ్స్ అది 30 cents లో. ఒక మంచి డీసీఏ పాయింట్ అనేది చెప్తాను. దానికన్నా ముందు ఏదైతే గోల్డెన్ పాకెట్ ఉంది చూసారా, గోల్డెన్ పాకెట్ ని కూడా రెస్పెక్ట్ చేసింది. ఎగ్జాక్ట్ అక్కడ నుంచి ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ టువర్డ్స్ 0.5 జోన్ నుంచి మళ్ళీ వచ్చి గోల్డెన్ పాకెట్ బ్రేక్ అవుట్ డీప్ రిట్రేస్మెంట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఏదైనా ఒక మంచి బులిష్ మూవ్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి 30 cents టు మళ్ళీ 40-46 ఆర్ 0.5 జోన్ లేకపోతే దానిపైన ఉన్న జోన్స్ కి కానీ హిట్ చేయడానికి పాసిబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ లేదు అని అంటే కనుక ఈ డిప్ ని కూడా 15 to 16 cents మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓపీని చూడండి. బట్ ఎవరైతే లాంగ్ టర్మ్ హోల్డర్స్ ఉంటారో వీళ్ళందరూ కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేయండి. ఇట్లాంటివి కుక్ అయితే కనుక ఒక్కసారి ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ ఇస్తాయి. సో భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఆల్మోస్ట్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా 90% అయితే ఫాలో అయి ఉంటుంది. సో కింద బై చేసిన వాళ్ళు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సో ఆల్మోస్ట్ 16 cents అన్నా కానీ మళ్ళీ ఆల్మోస్ట్ పడుతుంది 100% దగ్గర, మళ్ళీ 90% దాకే మీ ఫాల్ వస్తుంది. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇలాంటి ఆల్ కైన్స్ ఒక మంచి పారాబోలిక్ మూవ్ ఇస్తుందని చెప్పి. నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్, నేనైతే యాజ్ పర్ ఓన్లీ టీఏ మాత్రమే మాట్లాడుతాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్బ్ గైస్. ఆర్బీస్ నో ట్రేడింగ్ అరౌండ్ 20 cents అప్రాక్సిమేట్లీ అక్కడ ట్రేడింగ్ అవుతుంది. బట్ దానికి ఏదైతే సపోర్ట్ ఉందో టువర్డ్స్ 22 or 24 మధ్యలో అది కూడా బ్రేక్ చేసుకొని మళ్ళీ ఒక కొత్త లో దాకా అయితే వచ్చింది. సేమ్ మనం
ఏదైతే ఇందాక ఓపీని చూసామో మనకి 10th అక్టోబర్ ప్రకారంగా ఉన్న లో, సో ఎగ్జాక్ట్ గా ఇది దీంట్లో మనకి 17 సెంట్స్ దగ్గర మనం చూడడానికి అయితే పాసిబిలిటీ ఛాన్స్ అయితే ఉంది. చూడండి ఒకసారి. సో యూజువల్ గా ఇలా హై, ఎస్ ఎగ్జాక్ట్, ఎస్ ఇక్కడ కూడా గోల్డెన్ పాకెట్ జోన్ అయితే రెస్పెక్ట్ అయితే జరిగింది టువార్డ్స్ మనం దీన్ని 17 ఆర్ 18 సెంట్స్ దగ్గరలో అయితే చూడండి. ఓకే, ఇన్ కేస్ ఏమన్నా ఒక మంచి డీసీ ఇక్కడ చూసారా అక్యుములేషన్ చూడండి ఇక్కడ. సో రీసెంట్ గా ఉన్న వాటితో చూసుకుంటే కనుక చిన్నగా ఇక్కడ కూడా అక్యుములేషన్ అయితే పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ డే టైమ్ ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక 34 to 30 సెంట్స్ మధ్యలో కూడా అక్యుములేషన్ చాలా బాగా అయితే జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ పాయింట్ ని కూడా చూడండి. టువార్డ్స్ 18 అండ్ 10 సెంట్స్ లో కూడా అక్యుములేషన్ అనేది జరగాలి. నెక్స్ట్ వచ్చేసరికి డాజ్ గైస్, ఇది కూడా చాలా కామెంట్స్ లో అయితే వచ్చింది. సో కొన్నిసార్లు ఆల్ట్స్ కన్నా మీమ్సే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో డాజ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ మీరు నా వీడియోస్ రెగ్యులర్ గా చూస్తే అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ సపోర్ట్ లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచే ఒక క్విక్ బౌన్స్ బ్యాక్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. దానికన్నా ముందు ఏదన్నా ఒక మంచి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా అక్యుములేషన్ ప్రకారంగా చూసుకుంటే కనుక టువార్డ్స్ మళ్ళీ మనకి ఒక 10 సెంట్స్ మధ్యలో ఒక మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో ఇట్లాంటి బౌన్స్ బ్యాక్ చూడాలి అని అంటే అది 10 సెంట్స్ టచ్ చేసింది అని అంటే సూన్ మనం చూడడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడున్న రేంజ్ లో కూడా ఒక బై బ్యాక్ అయితే జరగచ్చు. ఓకే, నో వరీస్, అది మంచి సపోర్ట్ లో అయితే కనిపిస్తుంది డాగ్. నెక్స్ట్ వచ్చేసరికి ఏడిఏ గైస్, అడా. సో ఏడిఏ వచ్చేసరికి కూడా ఏడిఏ కూడా మంచి సపోర్ట్ లో అయితే ఉంది. ఆ సపోర్ట్ వచ్చేసరికి 31 to 41 సెంట్స్ మధ్యలో అయితే ఉంది. సో ఇన్ కేస్ ఏమన్నా చూడాలి అనుకుంటే ఎవరైనా ఒక ఐ సైట్ అయితే ఉంచండి. ఇన్ కేస్ అది కాదు, అది కూడా ఒకవేళ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఇంకా మార్కెట్ లో ఏం కనిపించట్లేదు నాకైతే. సూన్ ఆర్ లేటర్ ఏమన్నా ఇంకో వాల్టాలిటీ వచ్చినా చూడాలి అనుకుంటే కనుక క్రెడానో ఏడిఏలో 16 to 1 సెంట్ 16 సెంట్ మధ్యలో ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. చూడండి ఇది ఒకసారి. సో హ్యూజ్ అక్యుములేషన్ అండ్ ఒక మంచి పారాబోలిక్ మూవ్ వచ్చే ముందు ఇక్కడ నుంచి ఆ పారాబోలిక్ మూవ్ అయితే వచ్చింది. సో ఇది మనం తప్పకుండా చూడాల్సిన ఐజోన్ యాడియాలో. నెక్స్ట్ వచ్చేసరికి లింక్ గాయస్. లింక్ లో ఇక్కడ ఏదో కనిపిస్తుంది. దీన్ని అయితే నేను మీకు ఈ టెక్స్ట్ నేను మీకు బ్లాక్ లో చేసి చూపిస్తాను. లింక్ మనం ప్రీవియస్ గా ఎప్పుడో ఎనాలిసిస్ చేసిన దాంట్లో నా బైజోన్ 10.92 లో అయితే కనిపిస్తుంది. లింక్ ఈస్ నౌ ట్రేడింగ్ అరౌండ్ 12.45 అండ్ లో వచ్చేసరికి ఇంకా నా బైజోన్ కి రాలేదు లింక్, బట్ షూర్ 10.92 అన్నాను కదా. సో టువార్డ్స్ ఇక్కడ వస్తుందా, ఎస్ అప్రాక్సిమేట్లీ 11 ఈ రేంజ్ లో వస్తే కనుక అది మంచి నాకు బై జోన్. ఆ లింక్ ప్రకారంగా చూసుకుంటే ఇంకా నాకు కొంచెం రావచ్చేమో, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొరవర్ లేదు అని అనుకుంటే కనుక డీసీఏ కూడా చేసుకోవచ్చు. టువార్డ్స్ అది మనకి 10.9 to $11 మధ్యలో అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఏదైనా ఉంది అంటే అది $5 to $10 మధ్యలో ఇంకొక సపోర్ట్ అయితే కనిపిస్తుంది, స్ట్రాంగ్ బై బ్యాక్ సపోర్ట్ అది. సో ఇది ఒక్కసారి అయితే చూడండి 10 పాయింట్ ఇక్కడ వస్తుంది అనుకుంటా. ఇది ఎప్పుడో ఇచ్చి ఉంటాను, బట్ నేను ఎవ్రీ టైం అనుకుంటాను ఇది ఎప్పుడు ఇస్తున్నాను అన్నది ఒక డేట్ కూడా మెన్షన్ చేయాలని చెప్పి సూర్ నేను అవి కూడా చేస్తాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి అయితే వచ్చిన మేజర్ కామెంట్ వచ్చేసరికి పెపే గాయ్స్. పెపే ఇప్పటిదాకా ఫ్రమ్ 2024 ఇలాంటి సపోర్ట్ ని అయితే లైక్ టెస్ట్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం చేస్తుంది. ఈ సపోర్ట్ ని టెస్ట్ చేసిన తర్వాత జరిగిన విధ్వంసం ఏంటో ఒకసారి అయితే గుర్తుంచుకోండి. సో మోర్ ఓవర్ ఇక్కడ దీని కింద కూడా ఒక మంచి సపోర్ట్ ఉంది. టువార్డ్స్ ఈ సపోర్ట్ లో కూడా వస్తుంది. దాన్ని 0.00 లో వర్ణించడం కన్నా చూడండి మీరే. ఓకే, ఇక్కడ నుంచే మనకి ఒక సపోర్ట్ అయితే దొరికింది. ఇన్ కేస్ మళ్ళీ ఈ సపోర్ట్ నే 0.00000310 ఈ ఇప్పుడు 422 లో నడుస్తుంది కాబట్టి 310కి వచ్చింది అని అంటే అది ఒక మంచి సపోర్ట్ అయితే పిక్ చేసుకుంటుంది. పిక్ చేసుకొని మళ్ళీ ఇలాంటి విధ్వంసం ఇవ్వడానికి పాసిబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది ఆల్ట్స్ లో. ఓకే, ఇది పెపే గురించి. ఇన్ కేస్ ఏమన్నా చూడాలి అని అనుకుంటే ప్రెసెంట్ ఉన్నది కూడా మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ లో మనకి సపోర్ట్ కనిపిస్తుందా లేదా అన్నది చూసారా ఇట్లా. సో యూజువల్ గా ఉంటుంది. వీక్లీ టైం ఫ్రేమ్ కి సంబంధించిన మంచి సపోర్ట్ ఏదైనా ఉంది అని అంటే అక్కడ కనిపిస్తుంది. ఓకే, సో అంతే గాయ్స్, ఇవాళ వీడియో అయితే ఆల్మోస్ట్ ఇచ్చిన కామెంట్స్ లో ఉంచే నేనైతే పిక్ చేసుకొని అయితే కవర్ చేశాను. మోర్ ఓవర్ నాకు మేజర్ కామెంట్స్ ని పిక్ చేసుకుంటా అన్నాను కదా, మేజర్ అండ్ ఇవి అందరూ ఫండమెంటల్ స్ట్రాంగ్ అండ్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్న ఆల్ట్స్ ని మాత్రమే పిక్ చేసుకున్నాను. ఫండమెంటల్లీ ఇవి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి, దాంట్లో నో డౌట్. నేను ఇవాళ ఏది మాట్లాడినా కానీ ఒక పెపే అండ్ డాజ్ కూడా స్ట్రాంగ్ అనే చెప్పొచ్చు. ఒక పెపే తప్ప మిగతావన్నీ 100% స్ట్రాంగ్. అండ్ పెపే కూడా చాలా స్ట్రాంగ్. పెపే ఎలాంటి రిటర్న్స్ ఇచ్చిందో ప్రీవియస్ గా మీ అందరికీ తెలిసిందే. అలాంటి పెపే గురించి మనం మాట్లాడాం. సో నో వరీస్, సూన్ మనం డిసిబి డెడ్ బౌన్స్ ఏదైతే అంటున్నానో ఇది చూడడానికి అయితే పాసిబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. ఇది భయపడాల్సిన సమయం కాదు, ఇది ఆలోచించి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం. అండ్ మోరోవర్ ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, గుర్తుంచుకోండి. రేపు పొద్దున లాభం వచ్చినా మీకే వస్తుంది, లాస్ వచ్చినా మీకే వస్తుంది, నాకైతే ఏం రాదు. బట్ నేనైతే ఇక్కడ పర్సనల్ గా కొంచెం అక్యుములేషన్ ఇంత ముందు కన్నా కొంచెం ఎక్కువ అయితే చేస్తున్నాను. ఏవైతే నా దగ్గర నుంచి ఎప్పటి నుంచో నేను బై చేద్దామని వెయిట్ చేస్తున్నాను
వెయిట్ చేస్తున్నాను, కొన్ని అమౌంట్ ఉందని చెప్పాను కదా, దాంట్లో ఒక పార్ట్ ఆఫ్ ది అమౌంట్, ఒక 30-40% అమౌంట్ని నేను ఇక్కడ ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే కొన్ని బుల్లిష్ సైన్స్ అయితే నాకు కనిపించాయి. మోరోవర్ నేను కమింగ్ డేస్లో ఈ సైన్స్ని కూడా ఇంకా క్లియర్గా అసలు మీకు కూడా ఎలా చూపించచ్చు, ఎలా మనం వీటిని తెలుసుకోవాలి ఏంటి, ఆన్ చైన్ డేటాలో మనకి అవుట్ఫ్లోస్ కానీ, లేకపోతే వేల్స్ అక్యూములేషన్ కానీ, క్రిప్టో క్వాంట్ కానీ, లేకపోతే ఎక్సో చార్ట్స్ ప్రకారంగా వస్తున్న డెల్టా కానీ, ఎక్సో చార్ట్స్ వల్ల మనం డిస్కస్ చేయలేదు కదా, నో వరీస్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. సో వీటన్నిటిని చూసి నేను కొంచెం బుల్లిష్ సెంటిమెంట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మోరోవర్ మీకు ఒక RSI డేటా అయితే చూపించాను కదా, RSI డేటా మనకి ఎప్పుడు పడితే అప్పుడు రాలేదు, బట్ వచ్చిన ప్రతిసారి ఒక మంచి స్ట్రాంగ్ ఎక్స్పోనెన్షియల్ మూవే ఇచ్చింది. దాంట్లో అయితే నో డౌట్ గాయ్స్, అలాంటి మూవ్సే రావాలని కోరుకుంటున్నాను. అందరికీ బుల్ రన్ రావాలి. బుల్ రన్ వస్తేనే మన లైక్ ఏవైతే మనం ఇన్వెస్ట్ చేసినవన్నీ రిటర్న్స్ వస్తేనే అందరూ మార్కెట్ నుంచి బయటపడగలరు. బట్ మీకంటూ సరిపోయే రిటర్న్స్ వచ్చింది ఏంటంటే త్వరగా బయటపడడానికి కూడా ట్రై చేయండి. బట్ అవి ఇంకా రాలేదు కాబట్టి తర్వాత మాట్లాడదాం. ఇలాంటి ఆల్స్ ఇంకా ఉన్నాయి, ఫెచ్ కానీ, ఇమ్యూటబుల్ ఎక్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ప్రైవసీకి సంబంధించిన కాయిన్స్ కానీ, లేకపోతే ఏఐకి సంబంధించిన, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఎవరు ఏమనుకున్నా కానీ ఈ డెడ్ బౌన్స్ లో ఏఐ సెక్టర్ చాలా బాగా బూమ్ తీసుకుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎన్విడియా ఎర్నింగ్స్ కొంచెం బాగా వచ్చాయి. మోరోవర్ అదే కాదు, ఏఐ ఇప్పటిదాకా అంత మంచి ఎక్స్పోనెన్షియల్ మూవ్ అయితే రన్ అవ్వలేదు, అది డిసిబిలో రన్ అవుతుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. ఇన్ కేస్ ఏమన్నా మీకు ఇంకా ఆల్స్ ఏమన్నా కావాలి, మళ్ళీ అదే చెప్తున్నాను, స్ట్రాంగ్ గా అనిపించినవి మాత్రమే నేను ఎక్కువ కవర్ చేస్తాను. అనుకున్నవి మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయండి. నేను కమింగ్ నెక్స్ట్ వీడియోలో వాటిని కూడా మనం విత్ బిట్ కాయిన్ ఓవర్వ్యూ దాన్ని కూడా కవర్ చేసేద్దాం ఆల్మోస్ట్. ఎందుకంటే ఈ టైంలో ఆల్స్ లో మనం చూడాల్సిన సమయం ఇది, అందుకే ఆల్స్ గురించి కొన్ని రోజులు మాట్లాడదాం మనం కూడా. సో దాన్ని బట్టి ఆల్స్ లో మంచి ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.